వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల చాలా బాగున్నా. బ్యాక్ సైడ్లో కమాన్ చూసి అండ్ టైటిల్ థంబ్నెయిల్ చూసి గుర్తుపట్టేసినారు కదా. చాలా అంటే చాలా రోజుల నుంచి దాన్ని అడుగుతున్నారు, అన్న నాంపల్లి రైల్వే స్టేషన్ మీద వీడియో తీయండి అన్న. మీ రిక్వెస్ట్ మేరకు నాంపల్లి రైల్వే స్టేషన్కి ఈరోజు రావడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ని నేను చూస్తూ మీకు చూపించాలనుకుంటున్నాను. 2025 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు టైము చూసినారు కదా. నాంపల్లి రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్, మేజర్ అప్గ్రేడేషన్ ఆన్ నాంపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ పనులు జరుగుతున్నాయి, గత కొద్ది కాలం నుంచే వర్క్స్ జరుగుతున్నాయి. అది మీ అందరికీ తెలుసు. న్యూస్ ఛానల్స్లో, రకరకాల యూట్యూబ్ ఛానల్లో మీరు చూడడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో హైదరాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన వీడియో మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో మేబీ ఈ కమాండ్ ఉంటుందో లేదో మనకైతే తెలియదు. సో ఒక్కసారి చూసేయండి డీటెయిల్గా. వీడియో లెంత్ ఉంటుంది, బట్ వర్త్ ఇట్ అన్నమాట. టైం లేకపోతే ఇప్పుడైతే చూసేటప్పుడు లైట్ తీసుకోండి. ఫ్రీ టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా వీడియో పెట్టుకొని చూడండి. ఇప్పుడే మనం 2 వీలర్ పార్కింగ్ చేసి అలా ఒక రౌండ్ కొట్టి అలా ఎక్కడెక్కడ వర్క్స్ అవుతున్నాయో చూసి మళ్ళీ బయటకు వచ్చి వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఇదిగో లెఫ్ట్ వెళ్ళగానే 2 వీలర్స్ పార్కింగ్ ఉంటుంది. 2 అవర్స్కి 20 రూపీస్. తర్వాత ఎవ్రీ ఎక్స్ట్రా అవర్కి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఇదే 2 వీలర్ పార్కింగ్. 0 to 2 hours 20 రూపీస్. అండ్ ఎవ్రీ ఎక్స్ట్రా అవర్కి ఏం రాసింది అక్కడ 10 రూపీస్. 24 అవర్స్కి 240 రూపీస్. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ తీసినప్పుడు నన్ను కమెంట్లలో అడిగినారు, అన్న పార్కింగ్ డీటెయిల్స్ కూడా చెప్పండి అని. కాబట్టి అవన్నీ దృష్టిలో నీకు తీసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతున్నది. అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని న్యూస్ ఛానల్ నేను చూసినప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మహాత్మా గాంధీ గారు ఈ రైల్వే స్టేషన్కి స్వతంత్ర పోరాట సమయంలో రావడం జరిగిందంట. అండ్ 309 కోట్ల వ్యయంతో, ఆ డబ్బుతోటి ఈ రైల్వే స్టేషన్ అయితే అభివృద్ధి చేస్తున్నారు. మల్టీ లెవెల్ పార్కింగ్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. అండ్ ఈ స్ట్రక్చర్ని అయితే డిస్టర్బ్ చేయరు అని అయితే మనకు తెలిసిన విషయం. సికింద్రాబాద్లో ఫ్రంట్ కూల్ చేసినారు కదా, అలా ఇది కూల్వరు అని అయితే ప్రజెంట్ ఉన్న న్యూస్. బట్ చూడాలి వర్క్ అంతా ఫినిష్ అయిపోయే వరకు ఉంచుతారా తీసేస్తారా అనేది. ఇదిగోండి ఫ్రంట్ చూసుకోవచ్చు, హైదరాబాద్ బోర్డు కనబడుతుంది కదా. అండ్ టైము 12 బ్లింక్ అవుతుంది 38. ఇదిగోండి ఈ బిల్డింగ్ చూడండి. మనం ముందుకు వెళ్ళొద్దు ఎందుకంటే చాలా లోతుగా ఉంది అది. ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకోవచ్చు. అలా ఫ్లోర్స్ వైజ్గా ఈ బిల్డింగ్ని అయితే ఫ్రంటే నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఇలా ఫ్రంట్ వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇదంతా డైవర్ట్ చేసి ఇందాక మనం ఏదైతే కమాన్ ఉందో అట్నుంచి అయితే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి చూడండి వర్క్ మొత్తం బీభత్సంగా జరుగుతుంది. ఎక్కడికి పోయినా ఫస్ట్ మనల్ని సస్పేషియస్గా చూస్తుంటారు. కొంతమంది ఏం చేస్తున్నారు అని డైరెక్ట్గా వచ్చి అడుగుతుంటారు. మనము డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా సైలెంట్ అవుతుంటారు. చాలామందికి భయం, ఎందుకంటే ఏమన్నా తీస్తున్నారా, మేము సరిగ్గా పని చేస్తున్నామా లేనిది అలా పడ్డదా. రీసెంట్గా ఒక చోట ఒక వీడియో తీసిన ప్లేస్ నేను చెప్పాను, కానీ నేను వీడియో తీస్తుంటే ఒక బ్రో వచ్చి దూరం నుంచి అడిగిండు. అంటే మొత్తం ఆయనకు డీటెయిల్గా చెప్పిన తర్వాత అక్కడ కూర్చున్న ఆయన లేచి అక్కడ పనులు చేపిస్తున్నా అనమాట. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, ఇంకా అది వేరే విషయం అనుకోండి. స్టేషన్కి దారి వైపు మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఒక్కసారి చక్కగా ఈ బిల్డింగ్ని చూసే ప్రయత్నం చేయండి. చెట్టు చూడండి, ఎంత పెద్ద చెట్టు, ఎంత బాగుంది, చక్కగా నీడనిస్తుంది. రిఫ్రెష్మెంట్ రూమ్ హైదరాబాద్ స్టేషన్ అని ఇక్కడ అవుతున్నది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఇదిగోండి ఇక్కడ రాసింది చూడండి, చదివే ప్రయత్నం చేద్దాం. మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ వర్క్ ఈస్ ప్రోగ్రెస్ అని ఇక్కడ రాసింది.
వర్క్ ఈజ్ ప్రోగ్రెస్ కరెక్టా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే ప్రొనౌన్సియేషన్ కరెక్టా ఈ సెంటెన్స్కి? ఎవరైనా ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మనము 10th వరకు తెలుగు మీడియమే చదువుకున్నాం, మన మూలాలన్నీ తెలుగు మీడియమే, ఇంగ్లీష్ అంతా మనకు రాదు, జస్ట్ ఏదో అట్లా వస్తుంది. అందుకే నా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లు కూడా మారుతుంటాయి. ఇక్కడ నుంచి చూద్దాం. ఇలా రేకులు అయితే పెట్టేసి ఎవరు వెళ్ళకుండా ఉండడం కొరకు తగు మాత్రము జాగ్రత్తలు అయితే అన్నీ తీసుకుంటున్నారు ఇక్కడ సిబ్బంది వాళ్ళు. వెరీ గుడ్ అని అనొచ్చు. అండ్ బోర్డ్స్ కూడా మెన్షన్ చేసినారు, ఎంట్రీ 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 అని, సేఫ్టీ ఫస్ట్. ఇదిగోండి ఎంత చక్కగా రాసి ఉంచినారు. ఇదిగోండి వెళ్ళిపోదాం రైల్వే స్టేషన్ లోపలికి. ఇంకా మీరు ఏ రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. పే అండ్ యూజ్ వాష్రూమ్స్ అవి. ఇక్కడ ఇది ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేయట్లేదా వాడట్లేదా మనకైతే తెలియదు. ఇక మూలకైతే ఇది ఉన్నది. అండ్ చూసుకోవచ్చు ఆల్ ఇన్ వన్ యాప్ అని, రీసెంట్గానే వచ్చిన కొత్త యాప్ ఇది, రైల్ వన్ అని. మీరు వాడుతుంటే యాప్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. డిజిటల్ క్లాక్ 12:44. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బోర్డు ఫ్లెక్సీ పెట్టినారు, మేజర్ అప్గ్రేడేషన్ అని. మొత్తం ఇటు సైడ్ మొత్తం వర్క్ జరుగుతుంది, మీకు చూపించిన కదా. ఇక్కడ ఎవరికి ఎంట్రీ లేదనమాట. ఈ రకంగా పెట్టేసి సెక్యూరిటీని కూడా పెట్టినారు. పెయింటింగ్ చూడండి ఎట్లుంది. వావ్, అమేజింగ్, సో బ్యూటిఫుల్. చలో అలా ముందుకెళ్దాం. ఇక్కడ ఎలా అభివృద్ధి చెందబోతుందని మోడల్గా ఇది ఏర్పాటు చేస్తారు కదా ప్రతి రైల్వే స్టేషన్లో. ఇక్కడ ఇది కూడా ఏర్పాటు చేసినారు, చూసుకోవచ్చు చక్కగా. ఇంకో బిల్డింగ్ ఫ్రంట్ అండ్ మధ్యలో నాకు తెలిసి ఈ వర్కే జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు అక్కడ ముందు జరుగుతుంది కదా. అండ్ ఇక్కడ టైటిల్ కూడా రాసింది చూడండి, మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేషన్. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి. 2 ప్లాట్ఫామ్ టికెట్లు అయితే తీసుకున్నాం. మేము ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా 100% ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకుంటాం. నేను సాయన్ అంటే రియల్ వాయిస్ 9 ఛానల్ ఓనర్, మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి. అన్న నేను కలిసి వీడియోలు తీస్తుంటాం. ఇక లోపలికి ఎంటర్ అయినాం. అన్న ఇక్కడ నాకు వరకు వెయిట్ చేస్తుండే, ఇక్కడ వరకు వీడియో అయితే తీసిండు అన్న కూడా. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి మళ్ళీ. మనము ప్లాట్ఫామ్ 4 మీద ఉన్నాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ బోర్డు మెన్షన్ చేసి ఉంది, ప్లాట్ఫామ్ 5, 6 దారి ఇలా వెళ్ళండి అని. సో మనం అటువైపు వెళ్ళడం లేదు. ఎందుకొరకంటే ఇటు ప్లాట్ఫామ్ 1, 2 వైపు వెళ్తున్నాం. ఇక ఇక్కడ క్లియర్గా రాసి ఉంది వే టు ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 2 అని. ఇదిగోండి రైల్వే మనకు అక్కడ బట్టలు ఇవన్నీ ఇస్తుంటారు కదా, అవన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇవన్నీ వాషింగ్కి పంపిస్తుండొచ్చు. ఇక్కడ ఇది కూల్ చేసి ఏదో రేకు పెట్టినట్టుగా అయితే మనకు చాలా చక్కగా అయితే అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇదంతా ఫ్రేమ్స్ పెట్టి ఉంచినారు. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది ఐప్ అని, వీక్లీ 3 times మీరు ఐప్ ఇవ్వచ్చు మీకు నచ్చిన వాళ్ళకి. మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చితే ఐప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇది క్లోజ్డ్ అని ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇదిగోండి ఇదంతా మల్టీపర్పస్ స్టాల్ ఉండే కావచ్చు, ఇదంతా మూపిచ్చేసినారు. ఇక్కడ మొత్తం బ్లూ కలర్ షెడ్స్ అయితే పెట్టేసి ఉంచినారు. డీటెయిల్గా బోర్డులు అయితే చాలా చక్కగా ఎటువైపు వెళ్తే ఏ ప్లాట్ఫామ్ వస్తుంది అనేది మెన్షన్ చేసి ఉంచినారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2కి దారి రైట్ సైడ్ వెళ్తే అని అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4, 1, 2కి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలని మెన్షన్ చేసి ఉంది.
ప్లాట్ఫామ్ నెంబర్ 3. సో 1-2 వైపు అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. ఇలా చక్కగా బోర్డులు పెట్టినారు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ అని ఇక్కడ బోర్డు మెన్షన్ చేసి ఉంచినారు, హైదరాబాద్ బోర్డు. మీకు అర్థమైపోయి ఉండొచ్చు, మనం అలా చుట్టూ తిరిగి మళ్ళీ ఇటువైపు వచ్చినాం అనమాట. ఇక్కడనే సెంటర్లో వర్క్ జరుగుతుంది. అండ్ ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ మధ్యలో కూడా చక్కగా ఈ బ్యానర్ అయితే ఏర్పాటు చేసినారు. ట్రాక్లకు సంబంధించి వర్క్ అయితే ఏం మనకు కనబడట్లేదు. ఆ బిల్డింగ్ సంబంధించిన వర్కే జరుగుతున్నట్టుగా అయితే మనకు కనబడ్డది. అండ్ ప్లాట్ఫామ్ అయితే చాలా నీట్గా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అండ్ 6 వైపు వెళ్తున్నాం. ఫస్ట్ మనము అటు వెళ్ళినాం, చూపించిన, అండ్ ఇటు సైడ్ వెళ్తున్నాం. చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ క్లాక్ రూమ్ అండ్ A1 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అంట. ఇది మీకు ఈ హైదరాబాద్ రైల్వే స్టేషన్ తోటి, నాంపల్లి రైల్వే స్టేషన్ తోటి ఏమన్నా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెస్టారెంట్ నాకైతే ఇదే ఫస్ట్ మెమరీ. ఈ రైల్వే స్టేషన్లోకి అడుగులు పెట్టడమే ఫస్ట్ డే ఇదే. ఏంటి హైదరాబాద్లో ఉంటుంది నాంపల్లికి రాలేదా అని మీరు అడగొద్దు. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎక్కువ ట్రైన్లో ట్రావెల్ చేయలేదు, బస్సులే. అది కూడా ఉప్పల్, బోడుప్పల్ నుండి జనగాం నుండి బోడుప్పల్, ఇటే ఊరికి ఇంటికి అంతే. ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఆగున్నది. ఏంది ట్రైన్? అన్రిజర్వ్డ్ ఇది అని బోర్డు రాసింది. ఓకే, ఇది ముంబై, హైదరాబాద్, ముంబై. ఈ వాటర్ మాత్రం దీని మీదకి వస్తున్నాయి. ఇక్కడ పాదాచారులు నడక మార్గం. అండ్ బిల్డింగ్లు బాగానే డెవలప్ చేస్తున్నారు, కానీ ట్రాక్లు కూడా డెవలప్ చేస్తే బాగుండు, కొత్త ట్రాక్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుండు అని చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. మీరేమంటారు? బిల్డింగ్లతో పాటు ఇంకా ప్లాట్ఫామ్లు పెంచి, ట్రాక్లు పెంచి, కొత్త రూట్లో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? ఇండియన్ రైల్వేస్ 39530. మళ్ళా దేవుడి దయ వల్ల మనకి ఎప్పుడు అవకాశం దొరుకుతుందో, ఎప్పుడు మన ట్రైన్లో ట్రావెల్ చేస్తామో వెయిట్ చేస్తున్నా. నేను కూడా గతంలో చాలా ప్లేసెస్కి వెళ్ళినాం మనం. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అండ్ 6కి వెళ్తున్నాం ఇప్పుడు. బయటికి వెళ్ళే దారి అని మెన్షన్ చేసినారు. అండ్ నేను చాలా దూరం ట్రావెల్ చేసింది ట్రైన్లో అంటే కోల్కత్తా, సికింద్రాబాద్ నుండి కోల్కత్తా. ఇక్కడికి వచ్చినాక నేను తెలుసుకుంది ఏంటంటే కేవలం దీనికి 6 ప్లాట్ఫామ్లే ఉన్నట్టుగా అయితే నాకు అర్థమైంది. అంతకంటే ఎక్కువ ఏమైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయా? నేను చెప్పింది రాంగ్ అయితే ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అండ్ 6కి వచ్చేసినాం. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రైల్వే స్టేషన్ గురించి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది ఆన్సర్ చేస్తా. నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. ఈ ప్లాట్ఫామ్ కూడా నీట్గానే ఉంది.